ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనసులో ఏవో భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా మనకే జరుగుతుందా? ప్రతి ఒక్కరికి ఇలాగే ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ పురాణ గ్రంథంలో చక్కటి సమాధానం ఉంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 5 రహస్యాలు. మనం ఎప్పుడు ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకుంటూ తక్కువ చేసుకుంటూ ఉంటాము. ఇతరుల విజయాన్ని, సంతోషాన్ని, డబ్బుని చూసి అసూయ పడుతూ ఉంటాము. దీనికి భగవంతుడైన శ్రీకృష్ణుడు చక్కటి సమాధానం చెప్పారు. ఒక్కరికి సమయం వస్తుంది, ఓర్పుతో ఎదురు చూడు, ఓపిక పట్టి నీ కర్తవ్యం మీద దృష్టి పెట్టు. ఇతరుల జీవితంతో పోల్చుకోవడం మానేస్తే అసూయ దూరమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సైకిల్ మీద వెళ్ళేవాడు ఉన్నాడు, పక్కన బైక్ వాడిని చూసి తను కంపేర్ చేసుకుంటాడు. బైక్ మీద వెళ్ళేవాడు ఉన్నాడు, పక్కన కారులో వెళ్ళేవాడిని చూసి తనతో కంపేర్ చేసుకుంటాడు. ఇలా ఒకరితో ఒకరు పోటీ పడ్డం ఎందుకు? ఎవరికి ఉన్నదాంతో వాళ్ళు తృప్తిగా ఉంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. రెండవది, అతిగా ఆలోచించడం. మన జీవితంలో చాలా సమస్యలకు కారణం పరిస్థితులు కాదు, మన ఆలోచనలు. ఒక విషయాన్ని తలుచుకొని పదే పదే ఆలోచించుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాము. అంటారు వాళ్ళ కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ కూతురు గురించి, ఆ కూతురు ఈమె కన్నా చాలా మెచ్యూరిటీ కలది, చక్కగా సంసారం చేసుకుంటోంది. అయినా కూడా ఎలా ఉందో, వాళ్ళు ఎలా కష్టపెట్టేస్తున్నారు, పాప వాళ్ళు అసలు ఏం కష్టపెట్టరు, బాగానే చూసుకుంటున్నారు. అయినా చాలా మంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా అండి? రేపటి గురించి ఆలోచించడం, లేదా నిన్న జరిగిపోయిన దాని గురించి బాధపడడం. అసలు నిన్న జరిగిపోయింది మనం మార్చగలమా? మార్చలేము. రేపటి గురించి ఆలోచిస్తాం. అసలు రేపు అనే దాని గురించి ఏం జరుగుతుందో మీకు తెలుసా? మనకు తెలియదు. అయిపోయింది మనం మార్చలేము, జరగాల్సింది మన చేతిలో లేదు. అలాంటప్పుడు ఈ క్షణం మనం ఏం చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టుకుంటే అదే సగం టెన్షన్స్ తగ్గిపోతాయి. చేసి మనసును నియంత్రించుకోవాలి. లేనిపోని ఆలోచన నుంచి వైరాగ్యం పుట్టాలి. ఇలా చేస్తే మన జీవితంతో పాటు మనం ఒక సలహాదారుగా వేరే వాళ్ళ జీవితాలు కూడా మనం బాగు చేసే స్థితికి చేరుతాము. శ్రీకృష్ణ చెప్పిన సందేశం ఏంటంటే, ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీద దృష్టి పెడితే భవిష్యత్ అనేది తనంతట తానే బాగుంటుంది. గురించి భయపడుతూ ఈ పని పాడు చేస్తే భవిష్యత్ ఎప్పుడు బాగోదు. నాలుగవది, ఫలితాన్ని ఆశించడం. కొంతమంది అసలు పనే మొదలు పెట్టరు. నేను ఫ్యూచర్ లో కింగ్ అవుతాను, వీళ్ళందరూ జాతకాలు నమ్ముకునే వాళ్ళు అనమాట. నాకు భవిష్యత్తు చాలా బాగుంటుంది, భవిష్యత్తులో నేను రాజును అవుతాను, నా దగ్గర చాలా డబ్బు వస్తుంది, ఇలా ఊహించుకుంటూ బతికేస్తారు. మరికొంతమంది ఉంటారు, కొన్ని వీడియో వాళ్ళు మార్చుకోవాలని చెప్పేసి ఏదో ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటారు. వాళ్ళు రేపు మొదలు పెడదాం అని అనుకుంటారు. ఆ రేపు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇంకొంతమంది ఉంటారు, పని చేద్దాం అనుకుని అన్ని దానికి తగ్గవన్నీ తెచ్చుకుంటారు, పని మొదలు పెడతారు. పని మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసే వరకు కూడా మీదే ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఈ శ్రీకృష్ణ వారు చెప్పిన రహస్యం, నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు, ఫలితాన్ని నాకు వదిలే, అప్పుడు నీ టెన్షన్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజః మామేక శరణం ప్రజా. భగవంతుడికి శరణాగతి చేయడం వల్ల మనసులోని టెన్షన్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కర్మణ్యేవ ఆధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ పని నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలే అని భగవంతుడైన శ్రీకృష్ణ వారు భగవద్గీతలో మనకి చెప్పిన సత్యం. నచ్చితే లైక్ చేయండి. ఈ 5 రహస్యాల్లో మీకు ఏ రహస్యం వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.